ఒక్క నిమిషం. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు కదా, దాని మీద ఆ విజయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆ విజయంపై అతను విజయ్ దళపతి అంతే. ఆ ఏ పని చేసినా అతను అలాగే చేస్తాడు. ఎందుకు అంత రెండు పార్టీలు, పెద్ద పార్టీలు ఉండగా కూడా ప్రజలు ఎందుకు విజయ్ గారిని ఎంచుకున్నారు? ఆయనకి ఎందుకు ఓట్లేశారు? నమ్మి కొత్తదనం కోసం. కొత్తదనం కోసం ఇక్కడ ఎవరు ఇది కాదు. అక్కడ 30 సార్లు పెట్టి నలిగిపోయి ఉన్నాయి ఆ రెండు పార్టీలు. కరుణానిధి నుంచి జయలలిత గురించి నుంచి ఈ స్టాలిన్ దాకా నలిగిపోయి ఉన్నారు. కొత్తదనం కావాలి వాళ్ళకి. కరెక్ట్ టైంలో ఇతను వచ్చాడు, అందరూ కలిపి సహకరించారు. ఈరోజు విజయ్ దళపతి అయ్యాడు అంతే. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటారు అని అనుకుంటున్నారు? ఒక సంవత్సరం చూడాలి. మనకి శిక్ష పథకాలు అమలు అయ్యేవంత మనము ఒక సంవత్సరం కాలం పడ్డది కదా, అది చూద్ది. కానీ అప్పుడు ఇవన్నీ అమలు చేస్తే విజయ్ దళపతి చూడకలేదు. అమలు చేయకపోతే విజయ్గా ఉండిపోతుంది అంతే. ఒక మాటలో విజయ్ గారి గురించి ఏమంటారు? ఒక్క మాటలో విజయ్ దళపతి అంతే. దళపతి పరిపాలన బాగుండాలని కోరుకోకపోతే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూటమి ఇచ్చారు కదా, వాళ్ళు ఆయన విజయ్ దళపతి నాకు ఎదగనివ్వరా, అది ఒక్కటి. ఇంకా అది అనుమానం. అది దానికే సంవత్సరం వెయిట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, ప్రమాణ స్వీకారం మనం చేశారు. ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? విజయం అయిపోయామండి, ఎలా చెప్తామండి అది. మరి గెలిచిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గెలిచిందంటే సినిమా యాక్టర్ కదా, అది వెర్రి అంతేగాని. మరి స్టాలిన్ గారు బాగా చేశారు పని, కానీ వేయలేదు. ఎందుకని డిఎంకే అలాంటి పెద్ద పార్టీలు ఉండగా కూడా ప్రజలు అది విజయ్ అంటే మరి కుర్రోళ్ళు వేసారండి జంజోట్లు, దాని మూలనే పని అయింది. అంతేగాని మరి తెలియాలి కదా, అన్నీ తెలిస్తే పర్లేదు. ఎందుకు యూత్ ఆ లేడీసే ఎక్కువగా విజయ్ గారిని అది ఒప్పించండి, అది అంతే. అది అంటే ఈయన వస్తే ఏమైనా మార్పు కోసం స్టాలిన్ గారు బాగా చేశారు. మార్పు కోసం చూసారా, లేకపోతే ఫ్యాన్స్గా వేసుంటారా? అంతేగాని మార్పు గురించి ఏం కాదు. కానీ చెప్పాలంటే అది మరి స్టాలిన్ గారు బాగా పనిచేశారండి అక్కడ, కానీ వేయలేదు. మరి అది అది ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటారా? ఎవరండి? విజయ్ గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటారని అనుకుంటారు? నెరవేర్చుకుంటే అది వాళ్ళ చేతిలో ఉంది ఆయన పని. మరి అది మనం ఎలా చెప్తామండి? చేస్తే మళ్ళీ సరేస్తారు, లేదంటే పడేస్తారు. మీరేమనుకుంటున్నారు? ఆయన సరిగ్గా పరిపాలన పని చేస్తే పర్లేదు కదండి, మళ్ళీ నెక్స్ట్ గెలిచే అవకాశం ఉంది. లేకపోతే ఇక అప్పుడుతో అయిపోద్ది పని బాగా చేస్తే. ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలంటే మరి వ్యక్తి మరి ఎలా అంటాడు, మన కొత్త అతను కదండి, ఎవరు చెప్తే ఎలా చెప్తాం. అది బాగా చేస్తే పర్లేదు, లేకపోతే మరి పాడేస్తారు. అది తెలియదేమో సార్. థ్యాంక్ యూ బాబాయ్. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, ప్రమాణ స్వీకారం కూడా మనం చేశారు. ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన కూడా చూడాలి కదా, ఫస్ట్ సారి అయ్యాడు, తెలిస్తే తెలిసిద్ది. ఇప్పుడే కదా చేసింది. మొదటిసారి పార్టీ పెట్టి మొదటిసారి గెలిచారుగా, ఆ మెయిన్ ఇంపాక్ట్ ఏంటి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కొద్దిగా. రజనీ గారి తర్వాత విజయ్ గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్దిగా ఆ ఊపి మీద వచ్చాడు అంతే. ఎందుకు యూత్ ఎక్కువగా ఆయన్ని అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేస్తారు? పథకాలు కూడా కొద్దిగా మంచిగా ఇచ్చాడు కదా, బంగారం ఇస్తాను, 6 సిలిండర్లు ఇస్తానన్నాడు, డబ్బులు ఇస్తానంటున్నాడు, అన్ని బాగానే చేస్తానంటున్నాడు. అందుకని ఆయన నమ్మారు బాగానే. అంటే ఇప్పుడు డిఎంకే పెద్ద పెద్ద పార్టీలు ఉండక కూడా ఈయననే ఎందుకు నమ్మి ఓట్లు వేస్తారు? వాళ్ళని చూశారు కండి, చూసి ఇంకా అర్థమైంది, 3 వ్యక్తి వచ్చాడు కదా, ఈయన అట్టే చేస్తాడని వేసారు కొద్దిగా. అది విజయ్ గారికి ఉమెన్స్ ఓట్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చేశారండి, బాగానే చేశారు. ఓకే అన్న. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఎవరు? ఈ విజయ్ గారు, టీవీకే గారు. తెలియదు కదండి, ఇప్పుడే కదండి మొదలు, మరి తెలియాలి కదా. జనాలు చేస్తారని ఓటేసారు. అదే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్కి విజయ్ గారు అవ్వచ్చు అనుకుంటున్నా. ఎవరు చూడండి, ఎవరు చెప్పలేము కదా. అది ఒక మాటల్లో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అతను కూడా కొద్దిగా మంచి వ్యక్తే, కొద్ది తప్పు పట్టలేదు అతను కూడా. అంటే తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, మొన్ననే ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేతనకి చేస్తాడో చేయడో, కొత్తగా ఎక్కాడు, ఆయన చేస్తాడో చేయడం. మనం చూసుకోవాలి, కానీ తమిళనాడుది అమెరికాది మనకు అవసరం లేదు. అంటే ఇక్కడిది మనం చూసుకోవాలా. అంటే ఏంటంటే అన్న, అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉండగా కూడా ప్రజలు ఎందుకు నమ్మి ఓట్లు వేస్తారు, గెలిపించారు? నమ్మి ఇప్పుడు మళ్ళీ జగన్ గారిని అంతకుముందు అబ్బాలు చేస్తాడని గెలిపించాడు, ఎన్నుపోటు పొడిచాడు, మళ్ళీ పక్కన దొబ్బేశారు అంతే.
ఆయన పోతే ఇప్పుడు చూశారు వస్తున్నా ఇవాళ పని ఆయన మానుకుంటా పో వస్తున్నా మామూలుగా ఏంటంటే ఆయన ఇప్పుడు ఏంటంటే ఆ తమిళనాడు సీఎం చేస్తాడు, బాగా చేస్తాడు, కష్టపడి వచ్చాడు కాబట్టి సీఎం చేశారు. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటారు? అవి ఎంతవరకు నెరవేర్చుకుంటాడో అది మనకు తెలియదు, అక్కడిది మంది కాదు అది. ఇప్పుడు పబ్లిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్కి ఆయన రీచ్ అవ్వగలరంటారా? అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఆయన రీచ్ అవ్వగలరు. చేతనని కాబట్టి చేస్తాడు, వీళ్ళున్నందరూ చేయగలుగుతాడు, వీళ్ళు లేనప్పుడు ఎవడ చేయలేడు. అది ఇప్పుడు మన అబ్బకు మనం ముగ్గురం పుట్టాము, ముగ్గురము కరెక్ట్గా ఉండమా? ఒకటి దొంగోడు పడతాడు, ఒకటి తాగుబోతుడు ఉంటాడు, ఒకడు మంచివాడు ఉంటాడు, వాళ్ళ పోతే అంతే. ఓకే, ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంతవరకు చెప్పాను. మనం ఏం చెప్పేది ఇప్పుడు మంది కాదు కదా, మనం అక్కడ ఉండటం లేదు, ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడైతే ఏం చేస్తారో ఏందని మనకు తెలుస్తుంది, అక్కడిదే మనకు తెలియదు కదా, ఇక్కడ చూడుతుంటాం. అదేమన్నా మనం తమిళనాడు పోయేది కాదు, చూసేది కాదు, ఆ భాష వచ్చేది కాదు, మనకు పోయేది కాదు. థ్యాంక్ యూ బాబా. ఏంటంటే తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారుగా, మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఆయన గెలుపుపై మీ అభిప్రాయం? ఆయన గెలుపు ఒక 90% కొత్త వేవ్, కొత్త ట్రెండ్. ఓకే, ఇప్పుడు స్టాలిన్ మీద కొద్దిగా బ్యాడ్ ఉంది. స్టాలిన్ మీద బ్రాడ్ ఉంటే ఏం చేశాడంటే దాన్ని యూజ్ చేసుకుని వంశపరం, తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనవడు అట్లా వస్తున్నారు సీఎం అని ఈయన చేశాడు. విజయ్కి క్రేజ్ ఉంది తమిళనాడులో. విజయ్ అంటే యూత్ మీలాంటి బాగా చేశారు. టీవీకే పార్టీ ఫస్ట్ ఎలక్షన్లోనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? రాజకీయాల్లో ఒక రీజన్ అంటే ఏముందన్న గాలి. జగన్ గారు ఒకసారి 63 సీట్లు వచ్చి, రెండోసారి 150 సీట్లు 130 సీట్లు వచ్చిన జగన్ గారికి. అదేంటంటే ఓ ట్రెండ్ అంతే, కొత్తది కోరుకునేప్పుడు ఎవడైనా అంతే. ఇప్పుడు అంతకుముందు లాస్ట్ చంద్రబాబు నాయుడుకి ఎన్ని వచ్చినాయి? 21, 23 వచ్చినాయి. తర్వాత 123 రావడం ట్రెండ్ అంతే. ఇప్పుడు నన్ను చూస్తారు, ఇది పరిపాలన విధానం బాగుంటే మార్చేస్తారు. అంటే ఎందుకు అంత పెద్ద పార్టీలు డిఎంకే ఉండగా కూడా విజయ్ గారికి ఎందుకు ఓట్లేదు? ఇప్పుడు యంగ్ వేరు, ఓల్డ్ వేరు. ఫస్ట్ యంగ్ నుంచే ఓల్డ్ కోరు టర్మ్ చూశారు. ఒకసారి ఇతనికి జగన్ గారికి ఒక ఛాన్స్ అన్నాడు, జనాలు 2 ఛాన్స్ అయితే నిలుపుకోవాలి. ఇప్పుడు విజయ్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. 8 గ్రాసులు బంగారం. ఇప్పుడు ఎంప్లాయీస్ అంత వస్తున్నారు, సంవత్సరానికి 1,00,000 కోట్లు కావాలి. ఇతను చెప్పిన హామీలు 1,00,000 కోట్లు తేవడం అంటే తమిళనాడు ప్రజెంట్ 1,00,000 రూపాయల కోట్ల అప్పులు ఉంది. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ ఇన్కమ్ ఏంటి? మహారాష్ట్ర అవుతుంది, తమిళనాడు గవర్నమెంట్ పరంగా ఇన్కమ్. అలాంటిది వాళ్ళే 1,00,000 రూపాయల అప్పుల్లో ఉన్నారు. ఇతను మరి 1,00,000 రూపాయలు తేవాలంటే, 1,00,000 కోట్లు తేవాలంటే మరి ఇతను ఎక్కడ చేస్తాడో ఏంటో. యూత్ ఎందుకు ఆయనకి అంతగానే అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేయడానికి? ఎగ్జాంపుల్ చిరంజీవి గారు యూత్లో ఉన్నప్పుడు ఎంత ఫాలోయింగ్ ఉండే, చిరంజీవి గారికి ప్రాణాలు ఇచ్చారు జనాలు. అలాగే ఇతను కొద్ది డ్యాన్స్లు, స్టోరీ, అందుట్లో ఇతను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు నాన్నగారు. ఆయన గెలవడానికి ఆయన ఫ్యాన్స్ అది సినిమాటిక్గా ప్రభావం, లేకపోతే పొలిటికల్గా ఆయన ఇచ్చిన మాటల వలన, లేకపోతే ఆయన ఇచ్చిన హామీల వల్ల? మెయిన్ అతను ఇచ్చిన హామీలు, పథకాల వల్ల జనాలు నమ్మారు. ఇప్పుడు కిలో బియ్యం ఇస్తా అన్నాడు, 2 కిలోలు బియ్యం ఇస్తా అంటే వాడికి ఫాలోయింగ్ చూపిస్తాడు. ఫ్యాన్ బేస్ అయితే అసలు లేదు, అది తక్కువ ఉంటుంది. అంతే యూత్ అంటే 30 బిలో వాళ్ళు వేస్తారు. ఈ 40-45 వాళ్ళు అంటే హామీలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ గారు 3,000 ఇచ్చాడు, నేను 4,000 ఇస్తా ఉచిత బస్సు అంటే ఆడవాళ్ళు బుద్ధిశారు. ఆడవాళ్ళు ఇప్పుడు పబ్లిక్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి విజయ్ గారు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది వేస్తారు నువ్వు బైలాక్ హెడ్ అండ్ ట్రైల్. ఓకే, ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా అతని గురించి నాకేం తెలియదు, అతని సినిమాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. అతను ఏంటంటే ఫాలోయింగ్ ఉంది. అతను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చెప్పులు కుట్టోడు మా క్యాస్ట్ అంటున్నాడు. ఆడెవడో అక్కడెక్కడ తమిళనాడులో గెలిస్తే ఇక్కడ వీళ్ళు కాలు క్యాష్ ఫీలింగ్ ఎత్తడం ఏంటి? అతను ఎల్లల్లారా అంటే భూస్వాములు. మనకు వెలమాస్ ఎట్లాగో అక్కడ ఆ క్యాస్ట్, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మణు, వాళ్ళ నాన్నగారు గారు ఎప్పుడో క్రిస్టియన్కి తీసుకున్నారు. వాళ్ళకి భయపడుతూ క్రిస్టియనీ కాదు. ఒకడు గెలిచాడండి వాడు. మన ఇండియాలో బ్యాడ్ ఏంటంటే కులాలు మతాలు ఎత్తి వాడిని చెడగొట్టి మంచోడిని కూడా చెడగొడతారు. ఏంటి తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం? అంటే తమిళనాడు అంటే ఒక 30 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి మీద ఆధారపడి రాజకీయం నడుస్తుంది అక్కడ. ఓకే, ఆ వ్యక్తి మీద రాజకీయం ఇసుకెత్తిపోయే జనాలు ఉండి ఒక వ్యక్తి ఎప్పుడొస్తారని చూస్తున్నారు. ఎవరు అక్కడ రజనీకాంత్ గారు ఉన్నారు, కమలాసన్ గారు ఉన్నారు, మమ్మూడి గారు ఉన్నారు, ఎవరున్నా చాలామంది రాబట్టలేపారు. కరెక్ట్ టైంలో కరెక్ట్గా విజయ్ గారు చేయలేరు. ఆ సానుభూతి మీద అతను విన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చర్చ నడుస్తుంది, ఎక్కువ ట్రోలింగ్ కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. వైసీపీ సోషల్ మీడియా మొత్తం మాట్లాడేది దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారికి సింగిల్గా పోటీ చేయాలి విజయ్ లాగా అంటున్నారు వాళ్ళు. అతను విజయ్ గారు అనేది 50% ఓటింగ్ అక్కడ. ఓకే, ఇక్కడ 100 ట్రైకిరన్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వ్యక్తి స్ట్రైక్ రేట్. అంటే నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా 175 స్థానాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నది సార్?
మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే డబ్బు, అవును, కులం. ఒక నాయకులు వచ్చి ఒక కులం గురించి మాట్లాడి రెచ్చగొట్టేసి అన్న రాజకీయం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటల బొమ్మలా చేశారు. అంటే దాంట్లో కుట్లాడుకోవాలంటే చాలా కష్టమైంది. నా ప్రశ్న ఏంటి బాబు, అక్కడ విజయ్ గారికి వెళ్ళడం ఏంటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం ఏంటి? అంటే సంబంధం లేని విషయాల్లో పవన్ గారిని లాగి తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం వస్తాం మీ దగ్గరికి. ఏ స్వామి ఏమి ఇబ్బంది పట్టి చివరికి ఇది తమిళనాడులో విజయ్ గారికి వెళ్ళిపోయి పక్కన పెట్టి దాన్ని తీసుకొచ్చి ఈయన మెడకు చుట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి, సంబంధం లేకుండా ఆయన లాగి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అతన్ని లాగి తిట్టి కొట్టి లెగిసిన ఆ మనిషే. ఆ మనిషి అనేది చాలా పవర్ఫుల్ వ్యక్తి. అతను ఎవరు తిడుతున్నారనో, ఎవరు గసురుతున్నారనో, ఎవరు ఇది చేస్తారనో అతను రావట్లేదు. అతను ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తున్న మనిషి అంతే తప్ప పక్కన వచ్చి విజయ్ గారు గెలిచారు, పక్కన వచ్చి లాల్ గెలిచారు, పక్కన వచ్చి వీళ్ళు గెలిచారంటే అతను ఒక నిమిత్తమైన మనిషి. అతను చాలా వ్యక్తిగల మనిషి. ఎవరో తిడుతున్నారని అతను చూడండి, అన్ని పెట్టారు, ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడు కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మాటల్లో చెప్పరు, అతను చేతల్లో చూపిస్తారు. ఆల్రెడీ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలా నడుస్తుందో కూడా ఆ చేతి కూడా ఎవరు చేయి ఉందని కూడా జనాలకు తెలుసు, దేశం అంతా తెలుసు. ఇప్పుడు మన పక్కన తమిళనాడుకి ఒక్కడికే తెలిస్తే చాలు, దేశం అంతా తెలుసు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో కూడా దేశంకి మొత్తం తెలుసు. అతను ఒక